కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఎన్నో సీతారాముల దేవాలయాలకు వెళ్ళాను, కానీ ఒక వ్యక్తి స్మృతి పథంలో అసలు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మహానుభావుడు ఆ నారాయణం ధర్మ చలమాజీ గారు కానీ, లేకపోతే నారాయణం నరసింహమూర్తి గారు కానీ, రామచంద్రమూర్తి యొక్క ధనస్సు లోక రక్షణకి ప్రతీక. అందుకే త్యాగరాజస్వామి అంటారు, ఏమిటి అసలు ఆ ధనస్సు ఎప్పుడూ పక్కన పెట్టావు, ధనస్సుతో కలిసి పుట్టావా నువ్వు అంటారు. అలా ధనస్సు ఆకారంలో ఉంచి రామాయణంలో ఉన్న కీలకమైన ఘట్టాలన్నింటినీ కూడా అంత అందంగా పొందుపరచి అవన్నీ కంటితో చూస్తే చదవవలసిన రామాయణాన్ని కంటితో చదవడానికి అవకాశం కల్పించారు. ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియంతో చేయించారు. దాని వలన రామాయణానికి చిరస్థాయి కలుగుతుంది. పైగా ఆ రామాయణం గురించి అలా తెలుసుకున్న వాళ్ళందరి ఇంటికి వెళ్ళి రామాయణం చదువుతారు. రామాయణం చదివిన కారణం చేత ధర్మం మీద అనురక్తి కలుగుతుంది. అంత గొప్ప హనుమత్ స్వరూపాన్ని పెట్టారు. నిజంగా చెప్పాలి అంటే నేను ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క గుణగానము చెయ్యకపోతే హనుమ కూడా సంతోషించరని మొదలుపెట్టాను, కానీ నాకు ఆ మంగళహారతి చూసిన తర్వాత హనుమ గురించి మాట్లాడేయాలనిపించింది ఇవాళ. అంత గొప్ప రామాయణం, అంత గొప్ప హనుమ, అటువంటి హారతులు, అటువంటి హనుమాన్ చాలీసా, అటువంటి దృశ్యరూపకం. నిజంగా ఒక వ్యక్తి వైకుంఠధామాన్ని చేరుకుంటాడు అనడానికి ఇంకా ఇంతకన్నా ప్రబలమైన సాక్ష్యం ఉండదు. ఆయన శాశ్వతుడయ్యాడు. రామాయణ రచన చేసిన వాల్మీకిది ఎంత గొప్ప స్థాయో అంత గొప్ప స్థాయి అని నేను పోల్చలేకపోయినా, మహానుభావుడు ఆ నారాయణ నరసింహమూర్తి గారు చేసింది అంత గొప్ప పని అయితే, ఇంత పెద్ద ప్రాంగణాన్ని రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల అన్నదమ్ములందరూ సమైక్యతతో చక్కగా ఇంత అందంగా ఇంతమంది ఉద్యోగుల్ని పెట్టి ఇంత గొప్పగా పోషిస్తూ సమాజానికి అంతటికీ ఒక స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి ఆ పెద్దల్ని స్మరించి ఆ బిడ్డల్ని ఆశీర్వదించకపోతే నా ప్రసంగం నిరర్థకం. రామాయణం మీద మాట్లాడడానికి అర్హత లేనివాడనవుతాను. అందుకని ఈ విషయాన్ని స్పృశించడం జరిగింది.